ప్రియమిత్రమా, దేవుడు నిన్ను బలంగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. అయితే ఈరోజు సమస్య ఏం తెలుసా? నీ గతాన్ని నువ్వు క్షమించుకోలేకపోతున్నావు. గతంలో నీ గాయం చేసిన వారిని క్షమించలేకపోతున్నావు. గతంలో నిన్ను అవమానించిన వారిని క్షమించలేకపోతున్నావు. గతంలో నిన్ను దుష్కారంగా మాట్లాడిన వారిని నువ్వు క్షమించలేకపోతున్నావు. అందుకొరకే దేవుడు నిన్ను బలంగా వాడుకోవాలని ఆశ ఉన్నప్పటికీ క్షమించుకోలేని, మర్చిపోలేని పరిస్థితిలో ఉన్నావు. కాబట్టి ఈరోజు నువ్వు ఇంకా దేవుడిని వాడుకోవట్లేదు. ఈరోజు చాలాసార్లు నువ్వు తెలిసి ఎప్పుడో జరిగిన గాయాన్ని ఒక అత్తతోనో, మామతోనో, లేకపోతే అల్లుడితోనో, కోడలతోనో, భార్యతోనో, భర్తతోనో, సమాజం పెద్దలతోనో, లేకపోతే సొసైటీలోనో, లేదా నీ బంధువులతోనో, నీ ఫ్రెండ్షిప్లోనో ఎప్పుడో జరిగిన గాయాన్ని మాటికి రెచ్చగొడుతున్నావా? దేవుడు నిన్ను వాడుకోడు. Proverbs chapter 17 verse 9, 9, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచిపెట్టును. నిజంగా ప్రేమ ఉన్నోడు ఏం చేస్తాడట? తప్పిదల్ని దాచిపెట్టేస్తాడు. అయితే తర్వాత మాట చూడండి, జరిగిన సంగతి మాటికి ఎత్తువాడు, జరిగిన సంగతి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయను. మాటికి జరిగిన గాయాన్ని రెచ్చగొడుతున్నావా? మనకు ఒక అలవాటు ఏంటంటే అన్నీ మర్చిపోతాం, కానీ జరిగిన గాయాన్ని మర్చిపోం. టైంతో పాటు, ఇంటెన్స్తో పాటు, వ్యక్తులతో పాటు సీన్ అంతా గుర్తొస్తుంది. గతంలో జరిగిన కలహాన్ని మాటికి జ్ఞాపకం చేస్తుంటే నువ్వు మిత్రభేదం కలిగిస్తావు. శాశ్వతంగా వ్యక్తులు దూరం అయిపోతారు. గతాన్ని సమాధి చేయగలగాలి.